శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి నేను దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలుపుకుంటూ ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి వాక్యాన్ని చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయము 10వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయము 10వ వచనము. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగునుగాక. రక్తము ఓడ్చకుండా ఖడ్గము దూసువాడు శాపగ్రస్తుడగునుగాక. దేవునికి స్తోత్రం. అవును ప్రియులారా, ఇక్కడ మనం దయ చూపించవలసింది ఉక్కుతో చేసినటువంటి ఖడ్గానికి కాదు, మన చేతికి దేవుడిచ్చిన దేవుని వాక్యం అన్న ఖడ్గంతో. అవును, మామూలు కత్తులు ఉపయోగిస్తే మనుషులు చస్తారు. వాక్యం అన్నటువంటి ఖడ్గం ఉపయోగించినా కూడా మనిషిలోని యొక్క పాపం చస్తుంది, లోకం బాగుపడుతుంది. తెలుసా? అందుకే దేవుని యొక్క వాక్యం అన్నటువంటి ఖడ్గం ఉపయోగించినప్పుడు కూడా నెత్తురు కారడం అంటూ ఖాయం. దేవుని వాక్యపు ఖడ్గం దాటికి హృదయాల్లో కూడా గాయాలు కలుగుతాయి, హృదయంలో నెత్తురు కారుతుంది. అయినా సైనికుడు స్థిర మనస్సుతో తన ఖడ్గం దూసి పోరాడుతూనే ఉంటాడు. మనం ఎప్పుడు ప్రేమ చూపటమే కాదు, అవసరమైనప్పుడు కఠినంగా కూడా కాఠిన్యత్వాన్ని చూపించాలి. అది మన సొంత కోపమో ఉద్రేకమో కాకూడదు. దేవునికి ఇష్టం లేనటువంటి విషయాల పట్ల పరిశుద్ధాత్మ దేవుడు మనలో నింపినటువంటి క్రోధమై ఉండాలి ప్రియులరా. అప్పుడే మనం పోరాడగలుగుతాం. మన పోరాటంతో దేవుణ్ణి మహిమపరచగలుగుతాం. కాబట్టి ఏ విషయంలో మనం కనికరం చూపించాలో, ఏ విషయంలో కనికరం చూపించకూడదో జాగ్రత్త వహించిన వారమై ఉందముగాక. ఒకవేళ ఎదుటివారు నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేయడానికి వస్తే వాక్యం అన్నటువంటి ఖడ్గముతో వారి హృదయంతో లేక అపవాదితో యుద్ధము చేసి గెలువుదుగాక. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నిజమే నాయనా, మీ వాక్యానికి మేము అశ్రద్ధ చూపించినట్లయితే మేము శాపగ్రస్తులైతాం నాయన. ఈ ఉదయకాల సమయంలో మీ వాక్యమన్న ఖడ్గం, రెండంచెల గల ఖడ్గం మాలో ఉన్నటువంటి అపవాదిని, దురాత్మలను, దుష్టశక్తులను, అలాగే పిరికితనాన్ని ప్రభా, మరీ విశేషంగా అపవాది కుట్రలన్నింటిని కూడా ప్రభా తెగనరుకుటకు ఉపయోగిస్తున్నందుకే స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య బట్టి అడిగి వేడుకొని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.